జనభేరి న్యూస్కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి చెప్పారు. గుంటూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్ వద్ద కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు ఓటర్ స్లిప్ ఎపిక్ కార్డులను ఇప్పటికే కొంతవరకు పంపిణీ చేసినట్లు చెప్పారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5-6 తేదీలలో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్, అదే చోట పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఎక్కడా వివాదాలు లేకుండా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైట్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ అంశాలని మీ ద్వారా అభ్యర్థులకి, అలానే మీ ద్వారా ప్రజలకి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకై ప్రజలకి, అలానే పాల్గొనబోతున్న సిబ్బందికి కొన్ని అంశాలు మీ ద్వారా తెలియజేయాలనుకున్నా. ఈరోజు నేను ఎస్పీ గారు, ఎందుకంటే మనకి ఒక కరెక్ట్గా వారం రోజులు గడువు ఉంది. 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున మనకి పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం చేసిన ఏర్పాట్లు, అలానే ఈ వారం రోజుల్లో మనకి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు కానీ, అలానే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది కూడా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అక్కడక్కడ ఉందా అని కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియజేసిన నేపథ్యంలో మీ ద్వారా కూడా వారికి అందరికీ కూడా నివృత్తి చేద్దామని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టాం. మొట్టమొదటిగా జస్ట్ బ్రీఫ్కి వస్తే, మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, మొత్తం ఓట్లని 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా మనం ప్రింట్ చేసి 25వ తారీఖున లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ రోజునే వీటిని జనరేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకి ఉచితంగా అందజేయడం జరిగింది. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఎవరికి కావాలన్నా సరే ఆ ప్రింటింగ్ కాస్ట్ చెల్లించి తీసుకోవడానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే తెలియజేశాం. మీ ద్వారా మళ్ళీ ఒకసారి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా వారికి కావాల్సిన ఓటర్ల జాబితాని పొందవచ్చు. అలానే మన పార్లమెంట్కి వచ్చేటప్పటికి మీకు తెలుసు 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అట్లనే మొత్తం జిల్లా అంతా చూసుకుంటే 132 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. అత్యధికంగా మంగళగిరిలో 40 మంది అభ్యర్థులు ఉన్నారు. దాని తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 28 మంది ఉన్నారు. సో 14 మంది గుంటూరు తూర్పు, పొన్నూరులో 14 మంది, తెనాలి ప్రతిపాడులో 13 మంది, అట్లనే తాడికొండలో 10 మంది పోటీలో ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ దీనికి సంబంధించి ఓటర్ లిస్టులు ఇచ్చిన తర్వాత ఓటర్ స్లిప్స్, ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్ ఓటర్ స్లిప్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ స్లిప్స్ అన్నీ కూడా ఇప్పటికే మనము ప్రింట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లకు పంపించాం. ప్రింటింగ్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది. ఇప్పటికే దాదాపుగా 9,50,000 పైన స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. వచ్చే 2 రోజుల్లో 7th ఈవినింగ్ కల్లా ఈ స్లిప్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం జరుగుతుంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ లేకుండా ఏజెంట్లు కూడా వాళ్ళ సమక్షంలో వెళ్తే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా చూసుకోవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా ఈ స్లిప్స్ని చేర్పిస్తున్నాం. అలానే దాదాపుగా 3,50,000 పైన ఎపిక్ కార్డ్స్ కూడా మనము జనరేట్ చేసి అందరికీ కూడా అందజేయడం జరిగింది జనవరి నుంచి ఇప్పటి వరకు. సో ఇక్కడ ప్రింటింగ్ చేయాల్సిన ఎపిక్ కార్డ్స్ ఏవి పెండింగ్ లేవు.